పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. నలుగురు పిల్లల్ని 9 మాసాలు మోసి కన్నింది ఆ తల్లి. భర్త తలకు బలమైన గాయం అవడంతో కుటుంబ భారాన్ని కూడా మోసింది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్ళు కూడా చేసింది. చివరి కొడుకు పెళ్లితో కోడల రూపంలో ఆ తల్లికి సమస్య మొదలైంది. ఆఖరి దశలో ఉన్న తమకు కోడల వల్ల కొడుకు ఆదరణ కరువైందని విలపిస్తున్న ఓ అమ్మ ఆవేదన ఈరోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు నర్సమ్మ. 3 కొడుకులు 1 కూతురు ఉన్నారు. భర్త తలకు బలమైన గాయం తగలడంతో కుటుంబ భారాన్ని మోసింది. తన కష్టాల్ని పంచుకొని చేదోడు వాదోడుగా ఉండాల్సిన పెద్ద కొడుకు చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయాడు. రెండో కొడుకు కరెంటు షాక్తో చనిపోయాడు. చిన్న కొడుక్కి పెళ్లి చేయడంతో నర్సమ్మకి కోడలి రూపంలో సమస్య మొదలైంది. సయోధ్య కుదరని అత్తాకోడళ్ల విభేదాలు విరోధంగా మారాయి. కోడలి వల్ల తనను తన భర్తను పట్టించుకోని కొడుకు నుండి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన ఆవేదన మనతో చెప్పుకోవడానికి నరసమ్మ తన కూతురితో ఇక్కడికి వచ్చింది. మీకు ఎంతమంది కూతుర్లు, ఎంతమంది కొడుకులు? నాకు 3 కొడుకులు 1 బిడ్డ మేడం. చెప్పండి అమ్మ, మీకున్న ప్రాబ్లం ఏంటి? అత్తమ్మ ఏమి ఇవ్వకుండా నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసేస్తే మేము అమ్మాలు పని చేసుకొని బతికినాం. అట్లా చేస్తే మా భర్త లార్మిన్కి వచ్చి పడ్డాడు. తల ఆపరేషన్ అయింది. ఆయన ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు. ఇది ఎప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత జరిగింది? పిల్లలు పుట్టినాకనే. పుట్టకతలే మా అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళి తీసేసిండ్రు. పిల్లలు పుట్టినాక నా భర్త లార్మిన్కి వెళ్ళి పడ్డాడు. సరే, అతనికి తల ఆపరేషన్ అయింది. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. తెలియదు. ఆయన ఇప్పటికైనా ఇంతనంతనం పని చేస్తాడు. మాకు ఇంత కూడేసేందుకు నోసుకుంటలేము. మాకు 1 కొడుకు కరెంట్ స్టార్ట్ కొట్టి చచ్చిపోయిండు. పెద్ద కొడుకు ఇల్లు వెళ్ళిపోయిండు. ఎటు పోయిండో జాడ తెలియలే. కోడళ్ళు ఎక్కడ ఉన్నారు? పెద్ద కొడుకు పెళ్లి కాకముందే పెళ్లి కొడుకు ముందే వెళ్ళిపోయాడు. సరే సరే, చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు. సరే, రెండో కొడుకు చనిపోయాడు. ఆయన భార్య ఎక్కడుంది? ఆయన పెళ్లి కాలేదు. ఆయనకి పెళ్లి కాకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ కోడలు, మీ అబ్బాయి, మీరు, మీ ఆయన, నలుగురేనా? 4. ఆయన ఎక్కడ ఉంటారమ్మా? మేము పక్కన అదే చోట ఉంటారు. అదే ఊర్లో? అదే ఊర్లో. నేను చిన్న ఆయన కొడుకు బాగాలేకపోతే హాస్పిటల్ వెళ్ళిన మేడం. ఒట్టిని ఏమైందో, కళ్ళు తిరిగిందో ఏమైందో, కింద పడ్డా. కాలు ఇరిగింది. రాడేసిండ్రు. నాకు నడవరాదుగా మేడం. అవును, రాదు. మరి నాకు బుక్క అన్నం పెడతలేరు. నాకు గుడ్డ వెండుతలేరు. నాకు అన్నం పెట్టమంటే గొడవలు. ముసలాయన బయట ఆవుల కాడికి అక్కడిక్కడ పోతాడు. ఆయనకి ఇంత సర్ది కట్టాలంటే నేను ఎందుకు ఎడతా, నేను ఎందుకు లేచి వండుతా అంటది మా కోడలు. అయితే అటువంటి అప్పుడు మేమేం దీనికి కష్టం చేయాలని మీరే చెప్పిండ్రు. అటువంటి మాటలు మాడుగుల అనురాధ దగ్గరకు పోయి మస్తు సార్లు చెప్పిన. వాళ్ళ అమ్మళ్ళు ఒకసారి వచ్చి కొట్టిపోయిండ్రు మమ్మల్ని. ఒకసారి వచ్చి పంచాయతీ పెట్టిపోయిండ్రు మా మీద. ఒకసారి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ అన్న తోలుకొచ్చి తోలిపోయిండు. తోలిపోయినాక 2 పిల్లలు పుట్టిండ్రు. 2 పిల్లలు పుడితే కాన్పు చేసిన నేను. కాన్పుకి వాళ్ళ ఇంటికి వెళ్ళలే. మా ఇంటికనే కాన్పు అయింది. ఫస్ట్ అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ అయింది. తర్వాత 2వ కాన్పు మా ఇంటి కాడ అయింది. కోటి హాస్పిటల్ చేసిన. రెండోది అబ్బాయా? 2 బాబులు. బాబులే. 1 నెల 2 నెలలు అయ్యిందేమో వాళ్ళకు నిమ్మోలుగా వచ్చింది. ఎవరికి? రెండో బాబుకి? 2కి వచ్చింది. 2కి వచ్చింది. చెరొక బెడ్ మీద ఉన్నాం. వాళ్ళ అమ్మ రాలేదు, వాళ్ళ అన్నలు రాలేదు, ఎవరు రాలేదు. 20 రోజులు ఉన్నాం మంచం మీద. మళ్ళా బాగలేకపోతే పోయినా కాళ్ళు ఇరగబడ్డా. అప్పుడు పోయి అనురాధ గారిని ఎట్లా బిడ్డ నేను, మరి నేను ఏం తినాలే అని మాడుగుల అనురాధ దగ్గరకు పోయి అడిగిన. చూతమే తమ్ముడు పెట్టకపోతే మేము పెడతాం తీయ అని చెప్పి అన్నది. నా గుడ్డ విండేటందుకు ముసలోంది విండరు, నాది విండరు. మేము ఎక్కడ పోయి బతకాలి, మీరే మాకు న్యాయం చేయాలి అని చెప్పి వచ్చిన. ఇప్పుడు ఆవిడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏం పని చేసుకుంటది? 7 గంటలకు లేస్తుంది. ఏమన్నా అంటే నా పిల్లలు ఉండ్రు, నా పిల్లల్ని నేను చూసుకుంటా అంటే, మాకు ఇంత ఛాయ్ అమ్మంటే లేదంటది. నా పిల్లలు కంపి మీకు చేస్తా అంటది.
ఏమన్నా అంటే నా పిల్లలు చంపి నిమ్లో చూస్తా. మీ అబ్బాయి ఏమన్నాడా? మా అబ్బాయి ఏమంటాడు, ఆయన పొద్దున్న లేచి ఆటోకి పోతాడు. పొద్దుగా లేచి ఇంట్లో పని చేసుకొని స్నానం చేసుకో అమ్మంటే కయ్యం 4 గంటలకు 5 గంటలకు స్నానం చేసుకో కయ్యం. అట్లా మంచిది కాదమ్మన్న. పిల్లలకు అట్లనే చేస్తుంది. అయితే మేము పిల్లలు పట్టుకుంటేనే కదా, మేముంటేనే ఇంత ఇల్లు సంపాదించుకున్నాం. మేము కష్టపడి కుంట్లూరుకి వచ్చినాం. మేము మలకపేటలో ఉన్నాం ఫస్టులా. మేము ముల్లె మోసి రూపాయి జమ చేసి ఇల్లు కొనుక్కున్నా. ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు నాదే వాళ్ళదే. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు ఉంది. మీ పేరు మీద కాదు. మాకు బుక్క అన్నం పెట్టినప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోండి. మాదేందో మేము అడక తిని బతాం. మా గుట్లే మేము ముదురుకుంటాము. ఇప్పుడు ఇల్లు కట్టినాం, అప్పు చేసినాం 4 లక్షలు. నేనన్నా ఇల్లు అమ్ముతా ఒక పక్క, అప్పు కట్టేసుకుంటా, నీకు అభ్యంతరం లేకుండా ఈ కాగితం మీద సంతకం పెట్టిపోండి అన్న. తప్ప ఆయన పెట్టిండు. నేను పెట్టానని చెప్పింది. చెయ్యిడిచింది మొన్న, చెయ్యి పట్టిడిచింది. ఈడి దగ్గర లేస్తలేదు. చెయ్యి పట్టిడిచి కింద నూకి నేను నూకలేదని చెప్పి మాట్లాడుతుంది. అంటే మీ ఇల్లు అమ్ముకోవడానికి వాళ్ళ సంతకం ఎందుకు? ఇప్పుడు కొడుకులు ఉండరు కదా, నీ కొడుకులు సైన్ పెట్టాలి అని చెప్పి అడుగుతారు కదా మేడం కొన్నోళ్ళు. మరి నీకు అభ్యంతరం లేకుండా నేను అమ్ముతుకుంటా. మీ కొడుకు సంతకం పెట్టరా? మీ కోడలు పెట్టాలి. సరే అదేంటో కనుక్కుందాలేనా? సరే ఇద్దరు పెట్టుండ్రి, అభ్యంతరం లేదు అని చెప్పి ఇద్దరు పెట్టిపోండి నా ఇంట్లోకేంచి అని చెప్పి అన్న. నేను ఎందుకు ఎడతా అని పొద్దుగల నన్ను కొట్టనికే దుప్పెంటకలు పట్టింది. సరే పడితే నా బిడ్డ వచ్చి అడ్డం వచ్చి ఇడిపిస్తే నా ఆడవిళ్ళనే కొట్టిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నా కాలు నడవనీయకపోతే, నా చేయి లేవకపోతే అది ఎట్లా తింటది అని చెప్పి ఆడపిల్లకి అంటదే అన్నదే. ఆడపిల్ల అన్నది అంటే అట్టెట్లా వస్తుంది? అది ఎవరి రానికే రావండి. మీ పేరేంటమ్మా? నా పేరు విజయలక్ష్మి మేడం. కూర్చోండి. విజయలక్ష్మి. ఐతనార్ మండలం కొండూరు గ్రామం మాది. మిమ్మల్ని కూడా తిట్టింది ఆవిడ? నన్ను నేను ఇలా అడ్డం పోయినా మేడం. అడ్డం పోతే నువ్వు సంతి రానికే అన్నది మేడం. అయితే కాదు బిడ్డ, నాకెవరు పెట్టాలి? నా మొగడు ఉంటే అనాది, ఆయన ఒక స్థితిలో ఉండు. నేనుంటే కాలు ఎరిగే చెయ్యి ఎరిగే. మరి నేనేం దీన్ని బతకాలి? నా కొడుకు చేసిన కష్టం నాకు రూపాయి ఇయ్యనేది ఇయ్యొద్దంటది. మొత్తం తన తీసుకుంటుంది. నేనన్నా నేను కుంటిదాన్ని బిడ్డ, నేనేం చేస్తా? సరే నీవు ఎల్లగొట్టుకోపో అన్న. ఎల్లగొట్టుకోపో అంటే మాకేం కడుతుందా మేడం? మాకేం రూపాయలు ఇల్లు వద్దా? మాకేం వద్దా చెప్పుంది మీరే. నువ్వేం సంపాదించినావు? నువ్వేం చేసినావు? మీ కోడలు మీకేమైనా కట్నం ఇచ్చిందా? కట్నం తెచ్చింది? 1 లక్ష రూపాయలు తెచ్చింది మేడం. 1 లక్ష రూపాయలు నేను ఒట్టిగా రాలేనే, నీ ఇంటికి 1 లక్ష రూపాయలు తెచ్చినా, నేను కష్టం చేసేందుకు రాలేనే అని చెప్పి నోటికి వచ్చిన మాటలు మాట్లాడు. అంటే నేను నా కొడుకుని కన్నా, నీవే ఉన్నావు నన్ను ఎందుకు తెచ్చినవి అని చెప్పి అడుగుతా అంటది. నన్ను ఒప్పిందా? నేను చెప్తా. మరిగా మీరు చెప్పాలి న్యాయం. తల్లి కొడుకుకు కాపురం చేస్తుందా? తల్లి కొడుకుకు కాపురం చేసినాక కోడల్ని తెస్తుందా? ఆ 3 పిల్లలు ఉన్నారు. నా పిల్లలతోటి నాకైతే లేదు. నీకు నేనేం చేయి అంటే నా పిల్లని చేస్తుంది. ఇప్పటి వరకు కింద పడ్డప్పడుతుంది. ఇప్పటి వరకు నా పిల్లని చేస్తుంది. నిన్న నా చెయ్యూరు గొట్టి పెట్టింది. చూస్తుండగా మేడం ఆ చెయ్యూరు గొట్టి పెట్టింది. ఇట్లా లేస్తలేదు. నేను ఎట్లా బతకాలి చెప్పుంది. మీరేంటంటే నాతో ఒకటే, నన్ను కూడా మీ కూతురులాగా అనుకొని నిజమే చెప్పండి నా దగ్గర. నిజమే నేను చెప్పేది కొంచెం వినండి. మీరు ఆ అమ్మాయిని ఎప్పుడు ఏమి అనలేదా? ఇద్దరు సమానం ఉండరు మేడం. తిట్టుకుంటారు. తిట్టుకున్నా గానీ సరే పోనీలే వద్దే పట్టించుకోకు, ఆమె బీపీ పేషెంట్, ఆమెకు అట్లుంది కదా అని నేను చెప్పిన మేడం. వద్దు మనకెవరుండ్రు, ఉన్నదే మనం ఇద్దరము చిన్నప్పటి నుంచి కష్టం చేసుకొని మనం ఇల్లు సంపాదించినాము. అమ్మ ఇంత చేసింది, మనం ఇంత చేసినాము. వద్దు అన్న మనం పోవద్దు. ఎంత కొట్టినా తిట్టినా నడింట్లో వండుకొని తిను, అమ్మ ఏం చేస్తుందో అప్పుడు చూద్దాము అని నేను చాలా చేసిన. చాలా చేసి వీళ్ళిద్దరు కొట్లాడుతుంటే ఎందుకు ఇట్లా కొట్లాడడం అని నేను మధ్యలో పోయినంత మాత్రం నా మీద కేసు పెట్టింది. ఏమని కంప్లైంట్ ఇచ్చింది? నన్ను కొట్టిండ్రు. అత్త ఆడవిల్ల కలిసి నన్ను కొట్టిండ్రు. ఒకసారి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి 1 నెల ఉండి మళ్ళీ వచ్చింది. ఏదో నా పిల్లగాడు నా ఇంట్లోకి వచ్చింది అనుకున్నా. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. మళ్ళీ 2 నెలలు ఉన్నారు. 2 నెలలు ఉండి మళ్ళీ వచ్చిండ్రు. ఏదో పోని నా పిల్లగాడు నా ఇంట్లోకి వచ్చిండు, మంది అయితే వస్తారా అని చెప్పి అట్లా ఇట్లా ఊకున్నా నేను. కానీ ఇవాళ వచ్చి నా కాలీరు కొడితే నేను ఎట్లా బతకాలి మేడం? ఇప్పుడు ఎలా ఉండాలంటే మీరిద్దరూ కలిసి మెలిసి ఉండాలి. అలా ఉండలేనప్పుడు అంటే ఒకటి మీరన్నా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఆవిడన్నా తగ్గాలి. ఇద్దరు ఒకేలా ఉంటే ఇలా ఉండాలి. మీరు ఇప్పుడు కలిసి ఉంటే మంచిది అనుకుంటున్నారా, విడిపోతే మంచిది అనుకుంటున్నారా? మీ మనసుకు మీకు ఎలాగైతే బాగుంటది అనిపిస్తుంది? నేను ఇప్పుడు పుట్టిన నొప్పులతోటి ఉండా. నొప్పులతోటి ఉన్నప్పుడు నాకు కోపం వచ్చి ఒక మాట, నీకు ఏం మాట అంట, నీకు చేనుకు కూలిపో అని చెప్తలేను, ఉప్పరి పనికో అని చెప్తలేను. నేను ఇంట్లో పని చేసుకో, పొద్దున్న లేవు, ఇంట్లో పని చేసుకో, ఇల్లు ఉడుచుకో, తానం చేసుకో, ఇంట్లో దీపం పెట్టుకోండి. ఎప్పుడు వినాయక చవితి నాడు ఇల్లు కడిగితే ఇప్పుడు వారకు ఇల్లు కడగకుంటే ఏ అత్త అయినా అంటదే అన్నదే. వినాయక చవితి నాడు నా ఇంట్లో ఉండి పాశం వండుకొని మీరే ఇంకో కొడుకు వచ్చిండు, పోయిన కొడుకు, ఆయన పెళ్లి చేసిన
ఏ కొడుకు? పెద్ద కొడుకు. పెద్ద కొడుకు వచ్చిండు. వస్తే ఆయన పెళ్లి చేసిన. ఇద్దరు యారాన్లు కలిసి వినాయక పండుగ నాడు ఇల్లు కడిగినరు. ఇల్లు కడిగి పాశం వండుకొని పాట అని చెప్పానులే. నా చిన్న కొడుకు గణేశం తీసుకొని శ్రీశైలం పోయి వస్తే లడ్డు చేస్తే ప్రసాదం 10 మందికి ఎడతాం పాట అని చెప్పానులే. ఇద్దరు ఒక్కరిని చూసి ఒక్కరు 5 గంటలకు తానం చేస్తాం, 4 గంటలకు తానం చేసి మొగోళ్ళు వచ్చే వరకు మేకప్ వేసుకొని ఉంటాం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇంట్లో? ఇద్దరు. నిన్న మొన్న ఆయన వెళ్ళిపోయిండు పెద్ద ఆయన. పోయి వచ్చిండు కదా, ఆయనకి ఏముంది, ఆయన మళ్ళీ పెన్లాన్ని తీసుకొని బట్టలు చదువుకొని వెళ్ళిపోయిండు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడ వెళ్ళిపోయిండు? మరి నీవైతే పోలేవు కదా, నీకు 3 పిల్లలు ఉండ్రు, నువ్వు ఎక్కడ పోతావు? నేను ఉన్నప్పుడు 3 పిల్లలు ఆవిడకి? 3 పిల్లలు ఇవాడికి. ఉన్నప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకో, నువ్వు ఇల్లు నీట్గా పెట్టుకో. నా ముసలోనికి ఇంత టిఫిన్ కట్టు, నా ముసలోడు కూడా ఇంత కష్టం చేస్తుండు కదా, నాకింత టైంకి ఇంత చాయ్ ఇక్కడ అన్నం పెట్టు. సరే మీ కొడుకు ఏం చెప్పడా మీ కోడలకి? మా కోడలికి మా కొడుకు ఏం చెప్తాడో ఏం చేసుకుంటాడో వాళ్ళ లోపల వాళ్ళకే తెలుసు. నాకైతే అమ్మ పోని నేనున్నా నీకెందుకు అంటాడు. అంతేగాని మీ ఆ కోడల్ని భార్యని నువ్వు ఇలా చెయ్యొచ్చు చేయకూడదు, అమ్మని ఇలా అనద్దు అలాగేం చెప్పడు? ఏం అటువంటి ముచ్చట్లు వాళ్ళు ఏం చేసుకుంటారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు మీ కోడల్ని పిలుస్తా. మీ పేరు? మీరే వాళ్ళ అబ్బాయి? ఆయన మా అన్నయ్య. మీ అన్నయ్య. ఏంటి ప్రాబ్లం రాజు గారు? మీ అమ్మగారు అమ్మని ఇలాంటి ఒక పరిస్థితి, అమ్మ వచ్చి ఎవరో, నేనెవరో 3వ మనిషిని కదా, ఒక తల్లికి వచ్చి 3వ వాళ్ళ దగ్గర నా కొడుకు నన్ను చూసుకోవటం లేదు అనే పరిస్థితి రావచ్చా? ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది మీరు చెప్పండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, చిన్న చిన్న సమస్యల వాళ్ళ సరిదిద్దుకోక దీన్ని పెద్దగా చేసుకుంటున్నాను మేడం వీళ్ళు. సో కొంచెం ఈవిడ సర్దుకొని పోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉన్నది మేడం, సర్దుకోవాలి, సర్దుకొని ఆమె కూడా చెప్పుకో, ఆమె కూడా సరి చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి నువ్వు ఈ పిల్లల్ని చూసుకో, పిల్లల్ని నువ్వు తినబెట్టుకుని వాడిపించుకో, నేను ఇంట్లో పని ఏదైనా ఉంటే నేను చేసుకుంటా, నువ్వు బయటకు వెళ్ళు అని ఈమె కూడా చెప్పుకోవాలి. చెప్పుకొని ఆ పని అయితే ఇంట్లో పని చేసుకోవాలి. ఆవిడ పెద్ద ఆవిడ ఇంట్లో ఉన్నది, సరే ఆవిడ ఏ పని చేయగలుగుతుందో ఆ పని ఆవిడకి చెప్పాలి తప్ప అంతకంటే ఆవిడని ఎక్కువ పని చేయించడం కరెక్ట్ కాదు కదా. ఎవరింట్లో అన్నా అత్త మామ అన్న వాళ్ళని చూడాలి, ఏ కోడల కన్నా అది తప్పదు. ఇప్పుడు మన అమ్మ నాన్న అయితే చూసుకోవాలి ఏమ్మా. ఇప్పుడు మీరు అసలు ఎందుకు అలాగా ఆవిడతో గొడవ పడాల్సి వస్తుంది మీరు చెప్పండి నాకు. మీకు ఆవిడ దగ్గర నుంచి ఉండే కష్టం ఏంటి? నేనేం కష్టం అయ్యా, వాళ్ళు చెప్పిన పని అన్ని చేస్తూనే ఉన్నా మేడం. ప్రెగ్నెంట్ ఉన్న కాడ నుంచి ఒకటే హింసిస్తుంది మేడం, మస్తు కొట్టింది మేడం. 2 బాబులు కడుపులు ఉన్నప్పుడు జుట్టు పట్టి రోడ్డు మీదకి ఏడ్చి మరీ కొట్టింది మేడం. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టింది, బట్టలు అన్ని బయటకు వేసింది. అయినా మా అక్క వచ్చి ఎందుకు పంపిస్తాము, మా చెల్లెని ఆ రోజు ఇంటికి ఇచ్చినాముగా ఇంట్లోనే ఉంటుంది చచ్చిన బతికినని మా అక్క వచ్చి ఇంట్లో బట్టలన్నీ మళ్ళీ పెట్టిపోతే మళ్ళీ బయటకి వేసింది. కొన్ని రోజులు బయట ఉన్నాం మేడం, ఆడికొచ్చి మళ్ళీ కొట్టింది మేడం. కొట్టినాక మళ్ళీ ఈయన ఏమన్నాడు, మళ్ళీ మాట్లాడుకున్నారు తల్లి కొడుకులు. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా గొడవ అవుతుంది. మళ్ళీ ఒకసారి గొడవ ఫుల్ కొట్టిండ్రు మేడం. ఈయన ఉండి నా మీద గ్యాస్ నూనె పోస్తాను చంపుతాయి, అస్సలు పడతలేదు కదా, ఇవి అంటే నీకు ఇష్టం లేదు కదా, గ్యాస్ నూనె పోస్తాను తీసుకొచ్చిండు మేడం. పోయి నేను నా పిల్ల ఈ కడుపులో ఉన్నదని చచ్చిపోతామని అన్నారు. అట్లయినా పోయడానికి వచ్చిండు. ఇంకా తర్వాత పోయలేదు మేడం. తర్వాత నేను పోసుకుంటాను, మళ్ళీ ఈయన మీద పోసుకుంటు మేడం. ఎందుకు పోసుకుంటామని పోయి అడ్డం పోయినా, మా మామ కొట్టిన ఒకసారి ఈయన కొట్టింది మేడం. నేను చచ్చిపోతా అని అంటుండు. నీవెందుకు చావాలని నేనే చూస్తాను, పాపని తీసుకొని నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినా మేడం. నాకు బతకాలని లేదు మేడం, బస్ ఏం చేస్తుంది మేడం. మళ్ళీ ఒకసారి ఫుల్ కొడుతుంది మేడం. నా ఇంట్లో వద్దు, వాళ్ళ అమ్మల ఇంటికి పంపించేయి, ఆ కట్నము ఏమంటే గలీజ్ మాటలు మేడం. 4 లక్షలు పడేస్తా, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మల ఇంటికి అక్కడ వదిలేయి అంటది మేడం. ఏం చేసినా నేనేం తప్పు చేసిన పిల్లలని పెట్టుకొని నేను పని చేస్తాను మేడం. ఆమె ఏం పని చేయదు, 9కి 10కి లేస్తుంది. అయినా నేను ఏ పని చెప్పండి మేడం. నేను కడుపుతోటి 2 ఉన్నా కానీ కడుపులా ఊపి అన్ని నేనే చేసుకుంటాను. మందే చూసి ఊకోద్దమ్మా, బొంగపడి కడుపు జాగ్రత్త అన్నా కానీ ఎవరున్నారు మా అత్త కంటే కాలు నొప్పి ఉంది అని నేనే చేసుకున్నా మేడం. అన్ని చేసుకున్నా కానీ ఇట్లా చీటింగ్ మాటి కొట్టడము, ఈ కొడుకుకి రాందాడు చెప్పడం మేడం, నాకు ఇట్లా చేయలేదు అట్లా పెట్టలేదని చెప్పడం మేడం. ఇలా చెప్పి మళ్ళీ మొన్న ఏం జరిగింది, మా యారలు ఉంటుంది, ఇద్దరం ఉంటాం కదా, ఆమె నేను పని చేయలేదు, ఆమె చేయలేదు, పోయి ఇట్లా ఉంది అది ఇదని తిట్టింది మేడం. తిట్టి
తాళం వేసింది ఒకటే రూమ్ 4 రోజులు అయింది. వాళ్ళు తాళం వేసిన ఎమ్మని మా బావ నీవు తాళం అనేసుకు ఏమన్నా వేసుకో మేము వెళ్ళిపోతామని వాళ్ళు వెళ్ళిపోయిండ్రు మేడం. పెళ్ళం పారు వెళ్ళిపోయినాక ఇంకా మేము పోదామంటే ఈయన ఉండి పిల్లలు ఉండరు ఇంకెక్కడ పోదాము చూద్దాం ఇన్ని రోజులు చూద్దామని 4 రోజులు అయింది మేడం. తాళం తీస్తలేదు. అయినా మేము అట్లా ఉన్న ఉపవాసంతో అడుకొచ్చుకొని తింటున్నాం మేడం. పిల్లలు నేను నాకు నీరు కళ్ళ తిరుగుతుంటే నిన్న గ్లూకోజ్ పెట్టింది మేడం గవర్నమెంట్ హాస్పిటల్లో. అయినా మళ్ళీ పొద్దుగా మొన్న నైట్ వచ్చి బాగా 10కి వచ్చింది మేడం కొడితే అని వచ్చి పుస్తకం ఏం చేసి ఎట్లా అంటే మా ఆయన ఆపినగానే అవుతలేదు మేడం. మా అత్త నేను డోర్ పెట్టుకున్న లోపలికి పిల్లలు నేను పెట్టుకున్నా కానీ రాయి తెచ్చి డోర్ మీద కొట్టి కొట్టి ఆ చేయికి నొప్పి తాకించుకొని నేను కొట్టిందని చెప్తుంది మేడం. నాకు అలాంటి తల్లి ఉంది కదా నేను ఎందుకు కొడతాను మేడం. మా ఆడబిడ్డ వచ్చి ఆమెకు కాలుకు అవన్నీ పైసలు కట్టేసి అది ఇదని మాట్లాడుతుంది. అంటే మరి కట్టమని మేము అన్నమా ఇంట్లో ఉంటే కడతాం కదా మరి ఎందుకు పోపో అంటున్నారు అని నేనున్నా మేడం. అంటే నేనన్నా చక్కగా రాని మాటలు అట్లా అన్నా కంటే ఆమె వచ్చి మా ఆడబిడ్డ వచ్చి మస్తు కొట్టింది మేడం. జుట్టు పట్టి ఇదంతా చూడండి మస్తు మాటలు అంటున్నారు మేడం. ఏమైనా వాళ్ళ అమ్మలింటి పంపిరా అంటది మా ఆడబిడ్డ. మేము మంచిగా ఉంటాం మేడం వాళ్ళదేముంది మేడం. మస్తు మాటలు అంటుంది మేడం. రాజుగారు ఆవిడ చెప్పినట్లు ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు చెప్పండి. ఇందులో ఒక 2-3 అబద్ధాలు ఉన్నాయి మేడం. ఆవిడ ఏమి అబద్ధాలు చెప్తుంది చెప్పండి. ఏదంటే మా చెల్లెలు ఆ మాట అనలేదు, వేరే మాట అన్నది. అంటే మా సిస్టర్ అన్నందుకు ఆ మాట తిరిగి ఈమె అదే తిరిగి ఇంకో మాట అన్నది. అదే మాట ఆమె నోట ఇది ఒకటే మాట. నువ్వు మంచిదానవని నేను అన్నా మేడం. నన్నంట వచ్చి జుట్టు పట్టి గీరి బయటకు గుంజుకొచ్చి కొడుతుంది మేడం. కొట్టారా? కరెక్టేనా? ఆవిడ కొట్టిందా? వాళ్ళు తోలు పట్టుకున్నారు. అంటే ఇద్దరు కొట్టుకున్నారు. నేను కొట్టలేదు మేడం. నాకు గ్లూకోజ్ లేక నాకు 4 రోజులు అన్నం తినలేదు మేడం. పిల్లల్ని నిన్ను అడుకొచ్చుకొని తింటున్నాం మేడం. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారండి? ఏం చెప్తాను మేడం. అంటే నేను ఎవరిది న్యాయం ధర్మం కదా మీకు తెలిసిన నిజం. మీ చెల్లి అంటే మీ చెల్లి కదా ఆవిడ అన్ని కరెక్టే చేసిందా లేదా ఆవిడ సైడ్ కూడా ఏమన్నా తప్పు ఉందా? ఈవిడ చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు ఆవిడతో. కరెక్టే. అంటే ఆవిడ అలా బిహేవ్ చేయడానికి ఈవిడలో ఏదో ఒక తప్పు ఉండాలి కదా. మనం మంచిగా ఉంటే ఎదుటి వాడు అంత చెడ్డగా బిహేవ్ చేయడానికి ఉండదు. సో ఈవిడ ఏం చేస్తున్నారు అంటే నేను ఇది ఎందుకు మాట్లాడుతాను అంటే మనకి నిజం అట్లీస్ట్ మీరిద్దరు నిజాలు ఎందుకు మాట్లాడాలని మనం ఒక సొల్యూషన్ రావడానికి ఉంటది. ఎందుకంటే 1 రోజు 2 రోజుల జీవితాలు కాదు కదా, కలకాలం మీరందరూ కలిసి ఉండాలి. వాళ్ళు బ్రతుకున్నంత వరకు మీరు వాళ్ళతో ఉండి వాళ్ళని చూసుకొని వాళ్ళు మిమ్మల్ని చూసుకొని అదే కుటుంబం యాక్చువల్ గా. అదే ఇప్పుడు అంటే నేను ఈ రోజు వింటున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు నాకు వచ్చి చెప్తున్నారు మీరేం చెప్తున్నారో నాకు తెలుసు. యాక్చువల్ గా అక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకే తెలుసు. 1 టైం అయ్యలేదు 4 టైం అయింది మేడం. ఇట్లా గొడవల ఇంటికి వచ్చి సరి చెప్పడం వెళ్ళిపోవడం 100 కిలోమీటర్ నుంచి డిస్టెన్స్ మేము వీళ్ళకు మాకు వచ్చి చెప్పడం కాంప్రమైజ్ కావడం అట్లా నడిచింది. ఇక ఎన్నిసార్లు చూస్తారు 4 టైం అయిపోయింది 5 టైంకు ఇక పట్టలేకపోయినాం. ఇది అంటే వీళ్ళిద్దరి మధ్య అసలు సఖ్యత కుదురుతుందా కుదరదా? ఎందుకంటే ఇప్పుడు మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు సైడ్ తప్పుంది మేడం. అటు ఆవిడది తప్పుంది ఇటు ఈవిడది తప్పు. ఒకటి మెయిన్ ఇతడు కరెక్ట్ ఉంటే వీళ్ళకన్నా గట్టి చెప్పాలి, ఆమె కన్నా గట్టి చెప్పాలి. ఆయనేం అటు అయిపోయింది అంటే ఎవరు చెప్పాలి కదా సంజాయించి మంచి గట్టిగా. అది ప్రాబ్లం ఆడబిడ్డ గిట్ట వచ్చి కొడుతున్నా మేడం. ఆవిడ కొట్టిందండి? కొట్టింది మేడం. జుట్లు పట్టుకున్నారు. మరి మీ ఆయనే కదమ్మా చెప్తున్నారు మీరు అట్లా మాట్లాడారు. చూసాను. మీరు ఎందుకు అట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీ మీద వచ్చే మాకు అయ్యో పాపం అనిపించేది కూడా పోతుంది. అబద్ధాలు చెప్పద్దు, వద్దు. మన సైడ్ ఏది లేకుండా ఊరినే రాదు. మా మమ్మీకి నేను అట్లా ఇట్లా అని చెప్పిన మేడం, నువ్వు వయసు అయిపోయింది, నువ్వు రక్తం చనిపోయింది, ఆవేశం తగ్గించుకో, ఆమె ఎట్లా చేస్తుందో వాళ్ళ ఆయన వచ్చినాక చూసి చెప్తాడు ఆమెకి అని అట్లా ఇట్లా అని చెప్పిన మేడం. కాళ్ళ ఆపరేషన్ అయినాక పండ్లు తెచ్చిస్తాడు మేడం. మా అమ్మకి రక్తం లేదు అంటే పండ్లు తెచ్చిస్తాడు. యాపిల్ పండు తీసుకో అమ్మా అని చేతిలో పెట్టంగానే పిల్లలు తింటారని గుంజుకొని పోయింది మేడం. నా ఇంట్లో అన్ని రోజులు నేను పండ్లు తెచ్చిపెట్టినా కూర తెచ్చిపెట్టినా అని నేను చేసిన మేడం. ఇప్పుడు లాస్ట్కి వస్తే నీ ఇంట్లోకి వచ్చినాకనే కదా నువ్వు కుక్కలాగా హీనంగా చూసినావు నా తల్లిని.
అని నాకు బాధ ఉంటుందా లేదు మేడం. అంటే కుక్కలాగా అంటే ఆవిడ భోజనం అసలు పెట్టలేదు అన్నం తిను అని ఇట్లా అన్నారు మేడం. చాయ్ తాగిందంటే పొద్దున మా ఇంటికి వచ్చి ఎప్పటిదాకా 1 గంట దాకా బయటనే తిరుగుతుంది ఆమె. మరి రా తిందు అత్త అని పిలవచ్చు కదా మేడం. మీ అమ్మ అయితే పిలవరు అట్లా? ఇది నిజమేనా? ఏం లేదు మేడం, అత్త అన్నం తిన్నా అంటే ఇప్పుడు వద్దు నాకు చాయ్ ఇయ్యి చాలు, నాకు అన్నం ఇప్పుడు తింటున్నావే, నేను మధ్యాహ్నం ఎప్పుడో ఒకసారి తింటా అంటది మేడం. చాయ్ ఇయ్యేది ఊపెట్టది, నువ్వు 3 గంటల దాకా వండుకో, ఆ డోర్ ఉడక జరవరు. నేను వండుకుంటే రూమ్ లో ఏం లేదు మేడం, డోర్ ఉడక జరవరు. అబద్ధం మిమ్మల్ని లేపి తీసుకురా, భోజనం పెట్టలేదు పెట్టరు. మీరు లేచి తినచ్చు కదా. నాకు చేత కాక పండుకుంటే నా కాలు ఎరిగింది కదా మేడం, కాలు నొప్పి చేసి నేను వండుకుంటే ఆ విషయం 3 గంటల దాకా వండుకున్నా కానీ లేపరు. అయితే నాకు అన్నం పెట్టకున్నా కానీ నా కొడుకు వచ్చి తిన్నవా అమ్మ అంటే తిన్న బిడ్డ అని చెప్తా, అడుగు. అది నాకు పెట్టలేదు నాకు అన్నం అని ఇట్లా చెప్పి మిమ్మల్ని తెచ్చిపించిందా? ఆవిడే పడుకున్నారు, సరే లేచి బయటకు వచ్చేమ్మా నాకు అన్నం పెట్టను ఆవిడ అనొచ్చు, అంతేగాని నేను పడుకున్నాను నన్ను లేపి నా కోడలు తెచ్చి అన్నమే పెట్టాలని ఆవిడ అనుకుంటే వినండి, అది ఆవిడ తప్పు. సరే ఈవిడన్నా సరే పోనీలే మా అత్త అలాగే నా మా అత్త ఈ టైప్ కదా, వెళ్ళేసి అమ్మ తిన్నావా అని నేను ఆవిడ పొజిషన్ లో నేను అలాగే అడుగుతా. మేము అంటే అది నా క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ ప్రకారం ఆవిడ అలాగ అడగట్లేదు. ఎక్కడో మేడం జొన్న రొట్టెలు చేసి రోజు తీసుకొస్తాం మేడం, పొద్దున్నే పాలు చేసి మేడం. ఒక్కనాడు నా చీర ఇప్పేసి ఉడకంగా అన్నీ ఉంటే అట్లే అంతెందుకు మా యారలు ఉంది ఇంట్లో మేడం, కనుక్కోండి. రోజు చేసి రొట్టెలు చేసి పొద్దుగల పాలు తీసుకుపోయి ఇన్నతోటి డబ్బులు తీసుకొని పాల ప్యాకెట్ తెచ్చి పాలు తీసుకుపోయి ఇచ్చి మళ్ళీ బూస్ట్ తెచ్చి అవన్నీ కలిపి ఇచ్చినాం మేడం. ఆ ముందలకి వెళ్ళే తీసుకుపోయి చెప్తున్నా ఏంటంటే నాకు అర్థమైంది మటుకు మీరు చెప్పిన దాంట్లోనూ నిజం లేదు, మొత్తం ఆవిడ చెప్తున్నది నిజం లేదు. మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం లేదు, ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న మనస్తత్వం మీ ఇద్దరిలో లేదు, సరేనా? మీరు ఇద్దరిలో మార్పు రావాలి, మీరు మారడానికి మీరు రెడీగా లేరు మీ మాటల్లో. సో మీరు ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. మీ ఉద్దేశం ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మా ఉద్దేశం ఏముంది మేడం, ఇప్పుడు మాకు బుక్కెడు పెట్టేటోళ్ళు మేము కష్టం చేసి వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు కష్టం చేసి మాకు పెట్టాలి. వాళ్ళు కష్టం చేసి మీకు పెట్టాలి కరెక్టే, కానీ మీరు వాళ్ళ కష్టం చేసి పెట్టేలాగా మీరు చేయటం లేదు. చేస్తుండమ్మా, లేదు 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 చేస్తున్నా అంటే మీ మాటలో మీ పద్ధతిలో నాకు అర్థమైంది. మీరేం చేస్తున్నారు మీకు తెలుసు, మీ కూతురు చెప్తున్నారు, మీ అల్లుడు మీ కొడుకు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, నాకే అర్థమవుతుంది మీరేంటి అన్నది. సో మీరు కూడా ఏమీ తక్కువ కాదు, మీరు ఆమెను ఏ విధంగా ఏ మాటలు అన్నాలో ఎలా చేయాలో మీరు అంటున్నారు, అంటే అది మీరు మంచిగా అనుకుంటున్నారు, అది ఆ పద్ధతి ఆవిడకి నచ్చట్లే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, అది చెప్పే పద్ధతిలో చేస్తే ప్రేమతో చెప్తే ఏదన్నా చేయించుకోవచ్చు. మనం అహంకారంతోనో లేకపోతే తిట్టినట్టో కొట్టినట్టో అంటే ఎవరితో ఏ పని చేయించుకోలేము. సో మీ పద్ధతి మీద అలాగని మీ పద్ధతి మీరు మార్చుకోవాలని నేను అనడాలి, మీ పద్ధతి మీద ఆమె పద్ధతి ఆమెది, మీ ఇద్దరికి ఒకరికొకరికి పడదు, ఎందుకంటే మీరు మారరు. అలాగే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయిలో మారే పరిస్థితి నాకు కానీ, ఆమె సరే నా అత్త ఏమన్నా పర్వాలేదు నేను పడుంటాననే పద్ధతిలో ఆమె లేదు. మీ వరకు మీరు ఎంతవరకు ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉందా, శుభ్రం చేసుకుంటుందా లేదా, నాకు టైంకి అన్నం పెట్టిందా లేదా, నా పని చేస్తుందా లేదా, నాకు మర్యాద ఇస్తుందా లేదా, అంతవరకే మీ రెస్పాన్సిబిలిటీ. దానికి మీరు ప్రతిదీ నువ్వు ఇలాగెందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, అంట్లు ఇలా ఎందుకు కడిగావు, ఈ టైంలో ఎందుకు కడిగావు, ఆ టైంలో ఎందుకు కడిగావు, పొద్దున్న లేసి ఎందుకు స్నానం చేయలే, పిల్లలకి సాయంకాలం ఎందుకు స్నానం చేయించావు, ఇవన్నీ మనకు అనవసరం, అవునా కదా? వాళ్ళ పిల్లలు కాదా, ఆవిడకి తెలియదా పిల్లల సంగతి? ప్రతి మనిషికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు చీర మీరు అలా కట్టుకుంటారు, నేను ఇలా కట్టుకుంటాను, ఇద్దరం చీర ఒకేలా కట్టుకోం కదా. చీర ఆవిడ ఒకలా కట్టుకుంది, ఈవిడ ఒకలా కట్టుకుంది, మీరు ఒకలా కట్టుకున్నారు, నేను ఒకలా కట్టుకున్నాను. మీరు అనుకున్నట్టు ఆవిడ చేయాలని లేదు, మీకు నచ్చిన పద్ధతి ఆవిడకి నచ్చాలని లేదు, కానీ అక్కడ కావాల్సింది ఏంటి, పెళ్లి చేశారు, మీ కొడుకుతో సంసారం చేయాలి, మీ కొడుకుని సంతోషంగా ఉంచాలి, అతను వండి పెట్టాలి, మీకు వండి పెట్టాలి అంటే చేయాలి. ఈ డ్యూటీస్ ఆవిడదే, మీకు చేయాలి, మీకు తిండి పెట్టాలి, మీకు వండి పెట్టాలి, మీ మంచి చెడు చూసుకోవాలి. ఆవిడ చేయాల్సిన పనులు ఆవిడ, బట్ ఆవిడ పద్ధతులు ఆవిడ చేసుకోవడానికి వదిలేయాలి. వదిలేసిన రోజే సమస్యలు రావు. సమస్య ఎప్పుడు వస్తుంది అంటే నాకు నచ్చినట్టు నువ్వు చేయాలని మీరు అనడంలోనే సమస్య. అలాగే ఆవిడేంటి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అనడం సమస్య. ఇప్పుడున్న కుటుంబాలు ఎవరన్నా అంటే మీదని కాదు, ప్రతి కుటుంబం ఇవాళ రేపు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుని పెద్ద పెద్ద డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసిన వెంటనే మీ సపరేట్ కాపున మీరు ఉండండి అని పంపించేస్తున్నారు. ఎందుకంటే మనసులు కలిసి రావు, అత్తకు తగ్గట్టుగా కోడలు ఉండాలి అన్నది లేదు. ఇప్పుడు ఏంటంటే రోజులు మారిపోయాయి, అందుకని ఏం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు డబ్బు గల వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, పెళ్ళైన వెంటనే ఇదిగో మీ ఆస్తిది, మీ ఇల్లు ఇది, మీ వాకిలిది, మీ బ్రతుకులు మీరు బ్రతకండి. ప్రేమ వచ్చినప్పుడు వెళ్తున్నారు, ఒక 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, వస్తున్నారు, అంతే. మీరు కలిసి ఉంటున్నప్పుడు అత్తమామని చూసుకోవాలి, వాళ్ళకి టైంకి తిండి పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన పనులు ఏమన్నా ఉంటే చెయ్యాలి, అది ఒక లిమిట్ ఉంది, అంతే, అంతవరకే.
దానికి మీరు ప్రతి దాంట్లో వెళ్ళి అత్త మామ అని వేలు పెడితే కష్టం. అది ఏ కోడలికి నచ్చదు. పొద్దున మా నాన్న 7:30కి వెళ్తాడు మేడం. ఆయనకి 6:30 వరకు 7 గంటల వరకు కొంచెం అన్నం పెట్టి టిఫిన్ కడితే ఆయన ఏమన్నాడు కదా మేడం, ఆయనకి ఏం తెలియదు. ఇట్లా జీతం తెచ్చి రూపాయి తీసుకోడు అందులో. ఇంట్లోకి ముసలామి మీరు చెప్పేది కరెక్టే అమ్మా. నేను అనేది మీకు ఏం కావాలి చెప్తున్నా వినండి. మీకు ఏం కావాలి అన్నది మీరు చెప్తే అంటే నేను మధ్యలో ఉండి ఇప్పుడు చేయగలిగింది చెప్తున్నా. మీకు ఏం కావాలి, మేము మా ఆయన పొద్దున్న లేస్తాడు, మా ఆయనకి భోజనం పెట్టాలి, నాకు భోజనం పెట్టాలి, మాకు టైంకి ఇట్లా తిండి పెట్టాలి, మాకు ఇచ్చేయాలి, మా బట్టలు ఉతకాలి, మా మంచి చెడు చూడాలి, అంతే. ఇంకా మేము ఎందులో ఇంటర్ఫియర్ కావు. మీరు డిసైడ్ చేయండి మీకు ఏం కావాలి అన్నది. అది ఆవిడ చేయడానికి ఆవిడకి ఇష్టమా లేదా అని అడుగుతా. ఆవిడకి ఇష్టమైతే మీరందరూ కలిసి ఉండొచ్చు. మీరు కూడా మీరు ఏం అడుగుతున్నారో అంతే. అంతకు మీరు నా కొడుకు సంపాదించాడా, నువ్వు సంపాదించావు, నువ్వు చేసావు, అదెందుకు చేసావు, మీ అక్క ఎందుకు వచ్చింది, మీ చెల్లి ఎందుకు, ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి అన్నది మీరు డిసైడ్ అయ్యి ఈ పద్ధతిలో నా కోడలు నాకు ఇది చెయ్యాలి, అది ఆమె చెయ్యను అంటే మీరు సపరేట్ అయిపోవడమే కరెక్ట్. మీరు యాజ్ ఏ కొడుకుగా అతనికి ఏమి ఇవ్వాలో మీరు ఇచ్చేసి వాళ్ళని సపరేట్ ఉండమనండి. లేదు ఆవిడ లేదు మా అత్తగారు చెప్పిన ఈ పనులు నేను సవ్యంగా చేస్తా ఇంతవరకు, ఆ తర్వాత నా జీవితం నాది, నా పిల్లలు నేను ఇట్లా చూసుకుంటా నా ఆవిడంటే ఆ పద్ధతిలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి రాసుకొని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో ఆ పద్ధతిలో కలిసి ఉండొచ్చు. ఇప్పుడు ఆవిడకి ఒక మాట ఈవిడ అన్నా మీకే అసహ్యం, ఈవిడికి ఒక మాట అన్నా మీకే అసహ్యం. మీరు అందరూ ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరు అనుకున్నా ఎవరికి అసహ్యం, అందరికీ అసహ్యం. ఇక్కడ మెయిన్ గా మీకంటే మీ అందరికంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఆ ముగ్గురు పిల్లల భవిష్యత్తు. ఆ ముగ్గురు పిల్లల్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి, వాళ్ళదే ఇక్కడ ఇంపార్టెంట్. ప్రైమ్ ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు ఆ ముగ్గురిని ఎవరు చూసుకోగలరు, చూసుకోగలిసింది ఆవిడే. మీరైతే చూసుకోలేరు కదా పిల్లల్ని. మీరు ఎంత చూసుకుంటారు, మొత్తం పొద్దంతా రాత్రి అంతా ఎంత చూసుకుంటారు. మా భర్త వచ్చిండంటే కమిషన్ పిల్లలను అటు జరగనియడు ఇటు ఏడువనియడు. ఎప్పుడు ఎత్తుకొని ఏది కావాలంటే అది ఇప్పిస్తుంటాం, ఎప్పుడు అంటే అప్పుడు తీసుకుంటుంటాం. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పాల్సిందంతా నేను చిన్నపిల్లల్లాగా చెప్పా, సరేనా? ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉండాలి అంటే మీకేం కావాలని చెప్పండి. మీరు ఆ అమ్మాయి ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు అంటే ఇంతే. మీరు ఏదనుకుంటున్నారో అవి చెప్తే అవి నేను అమ్మాయితో చెప్తా. ఆ అమ్మాయికి ఇష్టమైతే అది చేస్తుంది, ఆ అమ్మాయికి ఇష్టం లేదు అంటే తను చెప్తుంది. అప్పుడు మీరు కలిసి ఉండద్దు. మరి భర్తని ఇట్లా గలీజ్ గా మాట్లాడుతుంది. అది ఏ తల్లికైనా భర్తను ఏదైనా గలీజ్ గా మాట్లాడితే ఏ తల్లికైనా కోపం వస్తుందా? నేను ఒకటి చెప్పనా, ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆమె ఊరికే సరదాకి భర్తను గలీజ్ మాట్లాడుతుందా? సరదాకా ఆడు పిల్లలకు అన్నాడు కానీ పిల్లలు చూసుకోడు, ఆయనకి ఏది పట్టింపు ఉండదు, ఆయన వల్లే ఆయనకి పట్టింపు ఉంది అంటే మాకేం తీసుకొని. నేను చెప్పేది వినండి. ఆవిడ ఎందుకు అలా అంటుంది, మీకు వాళ్ళకి పడదు కాబట్టి అంటుంది. నేను చెప్పేది అర్థమవుతుంది. 24 గంటలు మీరిద్దరు తిట్టుకుంటున్నారు కాబట్టి మీ మీద ఆవిడ చెప్పే ఆవిడ మీద మీరు చెప్పే ఉండండి. అలా వద్దమ్మా. మీరు ఏమీ చెప్పకుండా మీరు పువ్వుల్లో పెట్టి మీ కోడల్ని చూసుకుంటే ఆవిడ ఏమనకుండా ఎందుకే ఊరినే పిచ్చిదా పిచ్చా మా కొడుకుని అడుగు ఇప్పుడు మేడం. ఎందుకు మీ కొడుకుని అడిగేసాను అన్ని చెప్పారు. అమ్మ చెప్తేనే అడుగు. తప్పమ్మా వద్దు అంటే మీరు చెప్పాల్సిన అవసరంలే. మీరు ఆవిడని ఏ విధంగా చూసుకుంటారో అదే విధంగా ఆవిడ మిమ్మల్ని చూసుకుంటుంది. నేను చెప్పేది అలాగే ఆవిడ ఏ విధంగా చూసుకుంటారు అదే విధంగా మీరు ఆవిడ చూసుకుంటారు. సో ఇద్దరిలో సఖ్యత లేదు. మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఫస్ట్ మంచి అభిప్రాయం లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి ఉందామన్నది లేదు. అందువల్ల ప్రతిదీ ప్రాబ్లమే. ఇప్పుడు ఎందుకంటుంది ఆవిడ ఈవిడ మీద ఉన్న కోపంతో కొడుకుని అంటుంది. ఇప్పుడు సపరేట్ గా వెళ్ళిపోతే మీకు కూడా కలిసి ఉంటే ఎంత ఎంత మంచి జరుగుద్దో మీకు అర్థం కావట్లేదు. సపరేట్ గా మీరు వెళ్ళిపోతే మీ ముగ్గురు పిల్లలు ఉండండి అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళని ఉన్నాక మీ ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పక్కన వాళ్ళు చూసుకుంటారు, ఆలనా పాలనాలు చేసుకుంటుంటే మీ పని చేసుకోవడానికి ఉంటుంది. ఒక కష్టం నష్టం అంటే ఇంట్లో పెద్ద మనుషులు ఉండాల్సిన అవసరం ఎంతో వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది. మా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా అత్తగారు మామగారు చెన్నైలో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం, నేను మా ఆయన మా పిల్లలు. ఇంట్లో పెద్దవాళ్ళు లేరని మేము ఎంత బాధపడతాం మాకు తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ విలువ ఎంత అన్నది వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది. నేను ఫుడ్ బంద్ చేసుకొని చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఫారెక్స్ 400 రూపీస్ మేడం ఒక్క డబ్బా. అది డైలీ 1 డబ్బా అది పెట్టుకుంటూ నా కడుపు కాల్చుకొని వీళ్ళకి పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు డైలీ ఇచ్చేది ఒక 1/2 లీటర్ డబ్బా మానేసి 1/2 లీటర్ పాలు తీసుకొని రోజు ఆపిల్ పండ్లు అటు పండ్లు తీసుకొస్తా. ఎందుకంటే కొంచెం అది పిల్లలు కానీ తినూరి సంతోషంగా ఉండరు. మీ ఖర్చులోకి ఇస్తా, ఆమెకి ఇస్తా, నీకు ఇస్తా, ఖర్చులోకి ఇస్తా, మీరు తినూరి హ్యాపీగా ఉండరు, కొట్లాడకుర్రి. ఒక్కసారి డాక్టర్ గాని లాయర్ గాని పిలిచిన తర్వాత వాళ్ళిద్దరు మాటలు కూడా విన్నాక అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి,
కలిసి ఉండాలంటే ఈవిడికి ఏం కావాలి ఆవిడకి ఏం కావాలి ఇద్దరు చెప్తారు. నేను చెప్పేది ఎందుకంటే మీరు చెప్పినా నేను చెప్పినా ఇక్కడ పని చేయదు, వాళ్ళ బుర్రల్లో రావాలి. మనం మాట్లాడదాం. సరే చెప్పండి సార్ వాళ్ళిద్దరు బిహేవియర్ ఇప్పుడు మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఏంటంటే మేడం సోషల్గా మనం ఒక టెక్నికల్ వర్డ్ అంటాం, అంటే ఎంటీనెస్ సిండ్రోమ్ అంటూ ఉంటాం. అంటే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా ఎగిరిపోయి ఆ గూటిని ఎంటీగా వదిలేసేటటువంటి పరిస్థితి నరసమ్మ గారి విషయంలో మనం ఖచ్చితంగా చూస్తున్నాం. అయితే ఏంటంటే ఈవిడ పెళ్ళయిన దగ్గర నుంచి పాపం ఒడిదొడుకులే చూసింది మేడం. ఒకటి ఏంటంటే భర్త అలా లారీలో యాక్సిడెంట్ కానీ, ఒక కొడుకేమో వచ్చి ఎక్కడ పారిపోయాడో తెలీదు, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమయ్యి పెళ్ళి అయ్యి మళ్ళీ చేతకానోళ్ళలాగా కూర్చునేటప్పటికి ఆవిడ తలుపులేస్తే మళ్ళీ బయట పారిపోయినటువంటి ఒక పరిస్థితి. ఒక కొడుకు ఏమో వచ్చి చేతికి అందేటటువంటి సమయంలో ఏమో వచ్చి కరెంట్ షాక్తో చచ్చిపోయాడు. సో ఏంటంటే ఒక విపరీతమైనటువంటి అభద్రతా భావము, ఒక విపరీతమైనటువంటి డిప్రెషన్. అంటే రేపొద్దున్న నా పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్కి ఆవిడ వెతుక్కుంటున్నటువంటి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. దాన్నే టెక్నికల్గా మనం చూసుకుంటే కనుక ఒక విధమైనటువంటి అభద్రతా భావం లేదా డిప్రెషన్ అన్నటువంటి పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఆవిడ కోరుకుంటున్నది ఏంటి, ఇక్కడ ఏదో పెద్ద ఇది ఏవో డబ్బులు కావాలో లేకపోతే నాకు సుఖాలు సౌకర్యాలు కావాలని అని కోరుకోవట్లేదు. ఆవిడ ప్రత్యక్షంగా కోరుకుంటుంది ఏంటంటే కొద్దిగా తల్లి పాత్రలో కానీ కోడల పాత్రలో కానీ నేను కోరుకునేటటువంటి గౌరవం. అయితే ఏంటంటే ఈ చేతికి అందినటువంటి 3 కొడుకులు కూడా కనిపించకుండా పోవటం, అంటే ఈ అబ్బాయి కాకుండా మిగతా 2 కొడుకులు ఇప్పుడు అతను ఏంటంటే పూర్తి స్థాయిలో భర్త కూడా పని చేయలేకపోవడంతో ఏంటంటే ఏదైతే ఆ కోరిక ఉందో ఆ సానుభూతి కానీ ఆ కోరిక కానీ ప్రేమ కానీ 3 రెట్లు, 1 రెట్లు కాదు 3 రెట్లు పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏమో ఈ ఆఖరి ఆధారం నాకు ఈ కొడుకే అని చెప్పేటటువంటి ఆలోచన ఆవిడ మనసులో ఉంది అని చెప్పి పెద్ద వయసులో ఉన్న ఆవిడ కాబట్టి ఒక తల్లి తర్వాత అత్తగారి పాత్రలో ఉంది కాబట్టి ఆవిడకి వయసు తగ్గట్టు ఇంపార్టెన్స్ మనం ఇవ్వటం, ఆ గౌరవం ఇవ్వటం అన్నది చాలా ముఖ్యమైన కూడా. ఆవిడ చేసేటటువంటి అనాలోచితమైనటువంటి కొన్ని చర్యలు కూడా ఇక్కడ మనం ఖచ్చితంగా ఖండించవలసినటువంటి పరిస్థితి ఉంది మేడం. ఇక్కడ మంజుల విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటంటే మీరు ఇందాక గమనించినట్టుగా ఇప్పుడు ఆ అమ్మాయికి 3 పిల్లలు, అందులో 2 కవల పిల్లలు, సిజేరియన్ ఆపరేషన్, ఆ అమ్మాయికి రక్తం లేదు, 2 అబార్షన్లు. సో మొత్తంగా చూసుకుంటే ఆ అమ్మాయికి 4 ప్రెగ్నెన్సీలు అయినట్టమ్మా, 2 పెద్ద ఆపరేషన్లు అయినట్టు, 1 కవల పిల్లలు. సో ఒక ఆడదానికి ఒక ఆడదానికి అంత భారం పోసేటటువంటి కెపాసిటీ ప్రత్యేకంగా ఈ అమ్మాయి. ఇందాక పరీక్ష చేసి చూసినప్పుడు ఆ అమ్మాయి అసలు రక్తం చుక్క కూడా లేదు. అంటే ఏంటంటే వాళ్ళు ఎవరో వచ్చారు నా మీద పడ్డారు కొట్టారు కాబట్టి వీళ్ళందరూ బలవంతులు వాళ్ళు అలా కాదమ్మా. మనం ఏంటంటే ఏదన్నా పరీక్షించి మెడికల్గా వాళ్ళు ఎలా ఉన్నారన్నది చూసిన దాన్ని బట్టి మనం ఆలోచించడం అన్నది జరగాలి. అయితే ఈ అమ్మాయి ఏం కోరుకుంటుందంటే కనుక ఇప్పుడు అంత చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి కోరుకునేది ఒకటే, కొద్ది సహాయం సహకారం అంతే కోరుకుంటుంది, అంతకంటే ఏం కోరుకోవట్లేదు. అయితే ఏంటంటే ఇందాకటి నుంచి మంజులు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే నేను చేస్తున్నాను కానీ ఆవిడ చూడట్లేదు పట్టించుకోవట్లేదు అని. అలాగే మీరేమంటున్నారు, మేము కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు పిల్లల్ని చూస్తున్నాం, అది కూడా ఆవిడకి కనిపించట్లేదు. సో ఆవిడే చేస్తుంది మీరు చేస్తుంది కానీ ఇద్దరికి కనిపించట్లేదు. అంటే ఏంటంటే ఇక్కడ లోపించింది ఒకే ఒక విషయం, అదేంటంటే ప్రేమ. అంటే ప్రేమతో చేసేటటువంటి పని ఆవగింజంత అయినా కూడా మనకు కొండంత కనిపిస్తుంది. ఆ ప్రేమ లేనప్పుడు ఎంత చేసినా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎంత చాకరీ చేసినా కూడా అది కనిపించకుండా పోతుంది, అంతేనమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే నరసమ్మ గారి మనసులో ఏంటంటే మేడం, ఇప్పుడు ఆవిడ ఎలా ఇందాక నుంచి ఒక మాట అంటుంది, ఇల్లు నాది కొడుకు నాది మనవలు నాలు అంటే అన్ని ఈ నా అన్నటువంటి పదం ఎక్కడ ఉంటుందో అక్కడ ద్వేషం అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇద్దరిలో ఒకరికొకరు మంచిగా కనబడట్లే, ఇద్దరికి మైనస్ పాయింట్సే కనబడతాయి. కొంచెం ప్రేమ పెంచుకుంటే మంచిగా ఉంటది అది. మీరు చెప్పారు సార్ ఇది. అంటే నేను ఏమనుకుంటున్నానంటే మేడం, ఇప్పుడు ఆ కౌన్సిలింగ్ అన్నది ఇంకొక స్థాయి లెవెల్లో కౌన్సిలింగ్ చేస్తే ఒక విధంగా ఉపయోగపడుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అతన్ని సపరేట్ గా పెట్టడం అన్నది ఆవిడ ఇంకా తట్టుకునేటటువంటి పరిస్థితులు ఆవిడ లేదు, ఎందుకంటే 2 కొడుకులు ఆల్రెడీ దూరం అయ్యేటటువంటి పరిస్థితి. సో ఏదన్నా కూడా ఇద్దరికి కూడా ఇంకో డిఫరెంట్ లెవెల్లో కౌన్సిలింగ్ చేయించి అర్థం చేసుకునేటటువంటి విధంగా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దూరం పెట్టాలి మేడం. మెయిన్గా ఏంటంటే ఇద్దరికి మాత్రమే మనం కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేయగలిగితే కనుక కొద్దిగా మోర్ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అనమాట, దాన్నే కాగ్నేటివ్ బిహేవియర్ ఫ్యామిలీ థెరపీ అని అంటూ ఉంటాం. అది ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా ఈ 2 మనసులు మళ్ళీ అతుక్కుంటాయి, ఈ తర్వాత ఈ ఫ్యామిలీ ఒక యూనిట్ గానే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీరు చెప్పండి మేడం. అది సామెత ఏదో చెప్పినట్టు పొయ్యి లేని ఇల్లు ఉండదు, అత్తగారు కోడలు దెబ్బలాడుకోలేని ఇల్లు లేదు అన్నట్టు ఇక్కడ ఎట్లాంటి సమస్య అంటే కరవమంటే పాము కోపం, వెళ్ళమంటే కప్పకి కోపం అన్నట్టు ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు అంటే ఒకటి హయత్ నగర్లో మీరు ఇచ్చిన కంప్లైంట్కి ఏమాత్రం ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింటే
మీ పరిస్థితి ఏమై ఉండేది ఒకసారి మీరు ఎవరైనా ఊహించుకున్నారా? నేను ఊహించాను మేడం. మీరు పక్క నుండి ఆ పోలీస్ స్టేషన్ గడప మాత్రం తొక్కారు. ఏమైపోతుందంటే డెఫినెట్గా ఇట్లా ఏదైనా డిఫరెన్సెస్ ఇట్లా దెబ్బలాడుకోవడం లాంటివి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ అత్త కోడళ్ళ మధ్యన ఏదైనా అయినప్పుడు సెక్షన్ 498A ఆఫ్ IPC అని అంటారు. దట్టు అది కూడా ఆమె ఒంటి మీద ఉన్నవి అవన్నీ దెబ్బలు అవి చూపించిన వెంటనే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ లేకుండా ఈమె మీద యాక్షన్ తీసుకుంటారు. ఒక్కసారి యాక్షన్ తీసుకున్న తర్వాత ఇక మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఏమన్నా ఉండేదా? రాదు. ఎప్పుడైనా కూడా మేమేమంటామంటే అంటే డాక్టర్ గారి మాట నేను యూజ్ చేయకూడదు, సింపతి గెయినింగ్ పర్సనాలిటీస్ అంటారు. వీళ్ళు ఏంటంటే మమ్మల్ని చూడండి, మా వైపు చూడండి, మేము బాధపడుతున్నాము, మేము వచ్చేస్తున్నాము అని చెప్పి అలాంటి పర్సనాలిటీస్. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మెయిన్ తప్పు మాకైతే కనిపించింది రాజుగారిదేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హస్బెండ్ అనేవాడు ఒక యాక్టర్ లాగా ఉండాలి అంటాం మేము ఎప్పుడు కూడా. ఒక భార్య తల్లి దగ్గర ఒక యాక్టర్ లాగా అంటే వీళ్ళ దగ్గర చెప్పే మాటలు వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర చెప్పే మాటలు వాళ్ళ దగ్గర చెప్పాలి అంతే తప్ప నాకు తెలియదు వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు పర్వాలేదు అన్న మీ ఎస్కేపింగ్ నేచరే ఈ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. అవునా కాదు? అక్కడి దాకా మీరు తెచ్చుకున్నారు, ఇంకా తెచ్చుకుంటున్నారు. ఎస్పెషల్ ఇప్పుడైనా మీరు రియాక్ట్ అయ్యి నా ప్లేస్ ఏంటి, నేను ఎవరిని ఎక్కడ కంట్రోల్లో పెట్టాలి, ఎవరితోటి ఎలా మాట్లాడాలని చెప్పకపోతే, మీరు ఇప్పుడు కనుక అలర్ట్ కాకపోతే అమ్మ బెయిల్ కోసం మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, భార్య కేసు కోసం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ఈ రెండు మీరు డిసైడ్ చేస్తారు. ఎక్కడ మీరు ఏం ఆపాలో అనేది అతనికి తెలిసినప్పుడే ఈ ఇద్దరు ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది మీరు ఎత్తగలుగుతారు. వీళ్ళిద్దరిని మనం ఆపాలనుకుంటే వీళ్ళిద్దరిని విడదీయడమే సరైన పద్ధతి మేడం. వీళ్ళు పాము ముంగిస లాంటి వాళ్ళు. మనము ఎంత చెప్పినా, ఎంత నచ్చగించినా, ఎంత బుజ్జగించినా, నేను ఎంత చెప్పి చూసినా అది నా వల్ల కాలేదు. వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నారంటే ఆమె ఒక మాట అన్నది, ఈమె ఒక మాట అనుకున్నది. నేను ఆమె నాపిన, ఆమె ఆగలే, ఈమె నాపిన, ఈమె ఆగలే. నన్ను తోసుకుని వెళ్ళి ఇద్దరు ఒకరినొకరిద్దరు కొట్టుకున్నప్పుడు నేను చేయాలి? ఆగమంటే కూడా ఆగలే, ఆమె ఆగలే, ఈమె ఆగలే. ఇద్దరు కూడా చెప్పా, వాళ్ళిద్దరు ఆగలే. వాళ్ళిద్దరు ఆమెతో ఆమె ఒక దెబ్బ కొట్టింది, ఈమె ఒక దెబ్బ కొట్టింది. తిరిగి ఈమె రన్నింగ్ లో వస్తే వెళ్ళిపోయింది. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కేసింది, ఆటో ఎక్కేసి. నా తల్లి ఈ స్థితిలో ఉంది, నా తల్లిని వదిలేసి ఈ స్థితిలో మీరు వదిలేసి మీరిద్దరు భార్య భర్తలు బయటికి వెళ్ళిపోతే ఆమెకి ఈ స్థితిలో ఎవరు ఉండి పెడతారు? ఆమెకు అది ఉండి పెడతారు. మా అమ్మకు కూడా చెప్పా, అమ్మ నేను ఇంట్లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళా, మీ సమస్య నా సమస్య చేసుకుంటా, మీకు కావాల్సింది నేను తెచ్చి పెడతా, మీకు ఏదో నేను కడతా అని నేను అన్ని విధంగా నేను చూసుకుంటా. ఊరుకో అమ్మ అంటే నా ఇంట్లో నువ్వు ఉండొద్దు, నా ఇంట్లోకి వెళ్ళిపో. అది అర్థం చేసుకోక మా చెల్లెలు ఆ విధంగా ప్రయత్నించింది. అందులో మా అమ్మ తప్పుంది, మా చెల్లెలు తప్పుంది, మా భార్య కూడా తప్పు, అందరి తప్పుంది సార్. ఓకే, ఇప్పుడు ఒకటే మనం ఒకటి అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ఇంకా చెప్పండి మేడం. మీరు చెప్పేది కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే, ఆవిడ చెప్పేది. ఈవిడ సైడ్ చాలా తప్పుంది. ఈవిడ ఏమాత్రం ఓర్పు లేదు, సహనం లేదు, అడ్జస్ట్మెంట్ క్యారెక్టర్ లేదు. ఆవిడ ఒక మాట పడదు, ఆవిడ ఒక మాట అంటే ఈవిడ రెండు మాటలు. ఇప్పుడు ఏంటంటే ఒకటే, ఇప్పుడు మీరిద్దరమ్మ మీరు ఫస్ట్ నేను అడిగే ఒక్కొక్క ప్రశ్న సమానం. మీరిద్దరు మీ కోడలు కొడుకు మీ దగ్గర కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా? ఉండరు మేడం. సో ఆవిడ మనస్తత్వం ఆవిడ చెప్పేసింది బెటర్ అలా ఉండడం. సో మీరు కూడా అలాగే ఉండండి. సో మీరు కూడా మీ భార్యకు కూడా కలిసి ఉండాలని లేదు, కలిసి ఉండాలి అని ఉంటే ఇలాంటి గొడవలు రానే రావు. ఇప్పుడు విడిపోయి ఎలా ఉంటారమ్మా, మీరు వాళ్ళు సపరేట్ అయిపోవాలన్నారు కదమ్మా. కానీ మీ కొడుకుకి మీ ఆస్తిలో మీరు వాటా ఇవ్వాలి. మేము దగ్గర పడ్డనాడు మాకు బుక్క పెట్టి మమ్మల్ని సాగు చేసి నువ్వు తీసుకో, ఇప్పుడు కొంచెం అమ్ముతా, నువ్వు అప్పు కడతానంటే నీకు ఉంటది ఆడ. నువ్వు ఇప్పుడు నీ పిల్లలు దాక్కోలేవు, నువ్వు అప్పు కట్టలేవు, వడ్డీలు కట్టలేవు. ఇప్పటి వరకు 10 నెలలు అయింది తీసుకొచ్చి 4 లక్షలు రూపాయి వడ్డీ కట్టలేవు. రేపటికల్లా అది ఒకటికి ఒకటి మించిపోతుంది. ఇల్లు మొత్తం అమ్మిన అంత సరిపోదు. సగం అమ్ముతా, సగం మమ్మీ అప్పు కడతా. ఒక ఇంట్లో నేను ఉంటానో కిరాయికి ఇస్తాను. నా బతుకు మా బతుకు మేము బతుకుతాం. రోజు 100 రూపాయలు ఇస్తాడు, అంతేనే ఒప్పుకున్నా. నేను ఆటో నేను తీసుకుంటా అన్నాడు. సరే అని చెప్పి నేను ఒప్పుకున్నా దానికి. అరే 100 రూపాయలు ఇవ్వండి సార్, ఆవిడకి 100 రూపాయలు చాలంటుంది కదా. 100 రూపాయలు చాలు, కానీ ఈ అప్పు కిందికి ఏమన్నా జమ చేస్తుంది కదా అన్నట్టు. అది మీరే రాయండి అంటున్నా, మీరే కట్టండి అప్పు, ఆవిడకి ఇవ్వడం దేనికి? నీ మాటలు ఏం నేను అప్పు చేసినా నీకు మించిపోయినాక నువ్వేం చేసుకోలేవు, సగం అమ్ముదాము, ఉన్న అప్పు కడతా, నేను చచ్చినాక ఉన్నిల్లుంటే తీసుకోండి. అంతే, అదే కరెక్ట్. ఆవిడ చెప్పేదే కరెక్ట్. మీరు కొంచెం ఆవేశపడకుండా ఆలోచించుకుంటే, ఎందుకంటే 3 పిల్లల్ని సాకడం మామూలు విషయం కాదు. ఒకళ్ళు ఇద్దరైతే పర్వాలేదు, చూస్తున్నారు కదా. ఆవిడ చెప్పేది చాలా కరెక్ట్. ఆవిడ అంటున్నట్టు ఆ సగం ఇల్లు అమ్మేసి ముందు అప్పులు కట్టేసాయి.
రూపాయి ఉన్నా 2 రూపాయలు ఉన్నా మీరు పోయిన తర్వాత మీ ఆస్తి ముగ్గురికి 3 భాగాలు. తప్పదు. పెద్ద కొడుకైనా ఇవ్వాలి, ముగ్గురు కూతురికి ఇవ్వాలి ఒక భాగం, పెద్ద కొడుకు ఒక భాగం, ఈ కొడుకు ఒక భాగం. బట్ విలునామా మటుకు ఉన్న ఆస్తి, మిగిలిన ఆస్తి ఇది ఎంత అమ్ముతారు కదా, ఒక 10% అమ్మారు, ఒక 20% అమ్మారు, ఆ మిగిలిన 80% వాళ్ళ తదనంతరం ఈ ముగ్గురు పిల్లలకి చెందుద్ది. వీళ్ళకింత 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 అని ఈక్వల్గా డివైడ్ చేసి ఆవిడకు విలునామా చేస్తారు. అవన్నీ మేడం గైడ్ చేస్తారు. అది వాళ్ళ తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఆ విలునామా ఉపయోగపడుతుంది. అంతవరకు మీకు ఎవరికి కూడా ఆ ప్రాపర్టీ మీద ఏ రైట్ ఉండదు. అంతవరకు ఆవిడకి పెద్ద ఆయనకి. అది ఇది పద్ధతిగా రాసుకుందాం, సంతకాలు పెట్టుకుందాం. రాసిన దానికి కట్టుబడి మీరు ఉండండి, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒప్పుకున్న ఒప్పందానికి ఎవరు మీరు ఫోన్ చేయండి, వాళ్ళు మీరు నాకు ఫోన్ చేస్తా, తర్వాత మేడమే చూసుకుంటుంది. ఓకే మేడం.